శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తొట్టంబేడు గ్రామం సర్వే నెంబర్ 298/3లో 1.78 సెంట్ల భూమిని పెరుమాల్ రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అనే నేను సెటిల్మెంట్ ల్యాండ్ను 2016 సంవత్సరంలో తిరుపతి వాస్తవ్యులు భవానీనగర్ రూప్చంద్ తండ్రి శ్రీనివాసులు శెట్టి దగ్గర కొనుగోలు చేశాను. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ అధికారులు ఈ భూమి మాది అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నా లెక్క చేయకుండా మా సెటిల్మెంట్ ల్యాండ్ లో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. నా సెటిల్మెంట్ ల్యాండ్ లో శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు రూమ్ నిర్మాణం చేపడుతున్నారు. నా సెటిల్మెంట్ ల్యాండ్ లో రూమ్ నిర్మిస్తున్నారు. నిర్మించకూడదని చెప్పినా వినడం లేదు. హైకోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ అధికారులు లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ ను ధిక్కరిస్తున్నారు. ఒకసారి విచారణ చేపట్టి న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా అధికారులను కోరారు బాధితుడు. నమస్కారం, నా పేరు పెరుమాల్ రెడ్డి, కాళశ్రీ వాస్తవేన. మాకు తొట్టంబేడులో సర్వే నెంబర్ 298/3లో ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్లో ఇప్పుడు 2015-16లో మనం కొన్నాము. దాని ముందు 85లో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినారు, వేరే వాళ్ళ నుంచి ఇంకొకరు అమ్మినారు. సో అలాగే మనం ఒక 5 మంది తర్వాత మనం ఆ ల్యాండ్ కొన్నాము. సో 85 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అది ఉన్నాయి, పట్టాభూమి. దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు రూమ్ కట్టి ఫ్రంట్ ఒక గేట్ పెట్టేస్తామని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పుడే మనం ఇది ఎర్త్ ఎక్వేషన్ చేసేటప్పుడు జెస్సీకి వచ్చేటప్పుడు మనకి ఇన్ఫార్మ్ వచ్చినది. పోయి అడిగితే ఇది మాది మీది కాదని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దూరం చేశారు. కానీ చాలాసార్లు మనం ఎవ్రీ టైం ఒక్కొక్క రోజుకు మనం పోయి అడిగితే కూడా ఇది కాదు 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 అంటారు. మన పట్టాభూమి అనేది మనం చూపితే కూడా ఏమాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత కమిషనర్ గారికి పాత కమిషనర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అదేవిధంగా ఆర్డీఓ గారికి ఇచ్చినాము. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా పంపించాము. కానీ ఏమాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు. వర్క్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత వేరే మార్గం లేదని చెప్పేసి ఇంకా హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టుకి వెళ్ళినాము. ఇంజక్షన్ స్టే ఆర్డర్ తీసుకుని వచ్చినారు. సో అది కూడా వాళ్ళకి పాత కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగనే కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. ఇస్తే ఇక్కడే ఉండే కాంట్రాక్టర్, ఆయన పేరు నాకు గుర్తులేదు. సో ఆయన పోయి మనం అడిగేటప్పుడు మీరు ఏమని చేసుకోండి, నాకు సంబంధం లేదు, మేము చేసేదే పని ఆపము అని అంత రేషగా కోపంగా, అది ఏమని మనకు అర్థం కాలేదు, అంత నీచం కూడా మాట్లాడినారు. బయట పొండి అంటారు. మనం పట్టా పొలంలో మనం పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని తరిమేసి వాళ్ళు చేయాలని ఆ ఉద్దేశం చేస్తూ ఉన్నారు. సో అది ఆ కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా, ఈ పేపర్ కోర్టు ఆర్డర్ ఉంది, స్టే ఆర్డర్ ఉండాలి. సో ఆ స్టే ఆర్డర్ చూపించి వాళ్ళకి చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. స్టే ఆర్డర్ ఉంది. సో ఇది ఏమాత్రం వాళ్ళు పట్టించుకుంటే కోర్టు ఆర్డర్ ఉంటే మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు ఏ విధంగా చెప్పుకోండి, కానీ మేము కట్టేది అని వాళ్ళు అంత రేషగా మా మీద వచ్చారు. దాని తర్వాత మనకి పబ్లిక్ పర్పస్ అయితే వెనకాల దాని నుంచి 1 కిలోమీటర్ తర్వాత డంపింగ్ యార్డ్ ఉంది. సో మన మున్సిపాలిటీది. సో పబ్లిక్ పర్పస్ కాబట్టి మనం కూడా కాదని ఉంటుందో, లేకపోతే కూడా మన కాంపెన్సేషన్ కట్టిస్తే ఖచ్చితంగా మనం కూడా దాంట్లో ఏమాత్రం అబ్జెక్షన్ పెట్టకుండా మనం చేసుకోవచ్చు. అది కూడా మనం అదే కూడా మనం చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, ఆర్డీఓ గారికి కూడా చెప్పినాము. కానీ పని ఆపేసి మన కాంపెన్సేషన్ ఇచ్చేస్తే మనకి ఏమి ఇబ్బంది లేదు, మనం కట్టుకొచ్చి వాళ్ళు పని చేసుకోవచ్చు, దాంట్లో మన అబ్జెక్షన్ ఏం లేదు. అలా కూడా చేయకుండా కోర్టు ఆర్డర్ ఉభయ చేయకుండా ఏది కూడా వాళ్ళు పట్టించకుండా కంటిన్యూగా పని చేస్తున్నారు. సో అందరూ దీనికి న్యాయం చేయాలని తగిన ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ కూడా తనకి న్యాయం చేయాలని కోరుకుంటారు. ఫస్ట్ నుంచి ఖాళీగా రోడ్డు ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఖాళీగా రోడ్డు ఉంది, మనం ల్యాండ్ అది కొనేటప్పుడు కొన్ని నిమిషం 85లో వాళ్ళు మేలచ్చూరు సుబ్బమ్మ అనే వాళ్ళు అమ్మారు ల్యాండ్. ఇది డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలంటే చూడండి. అదే చెప్పేది సార్. మేము మా పొలం వరకు మనం యాక్చువల్గా మన పొలం వరకు మనం కంకరంతా వేసినాం, మనం పొలంలో ఉండే వరకు. మిగతా వెనకాల ఉండే అది గవర్నమెంట్ వేసినారా అనేది నాకు తెలియదు. అంతే మా ప్రాపర్టీలో ఉంది.
డంపింగ్ యార్డ్ పోయే స్థలంకి గవర్నమెంట్ తెలియదు, లేదు అక్కడ లేదు, మన దాంట్లో లేదు. మీ దాంట్లో లేదు. లేదు. ఆ రోడ్ ఎవరిది? సిమెంట్ రోడ్ ఎవరిది? మాది. మీదా? ఉమ్. మీ డబ్బులు చేసారా? మా డబ్బులతో మనం పొలం విరిగి వేసుకున్నాం, దాని తర్వాత వేసేది నాకు తెలియదు. మీ పొలం మీ డబ్బులతో మీరు వేసుకున్నప్పుడు రికార్డ్ ఏముంది? రికార్డు ఏమి ఉండదు కదండి. మాట ఇది కూడా కట్టినాం ఇది 2017లో, యాక్చువల్గా 17-18లో మనం ఇది మట్టి తోలినాము, ఫిల్అప్ చేసినాం. అది రాళ్ళు రప్పులుగా ఉండింది. సో 2016-17లో 2 years మట్టి ఫిల్అప్ చేసినాం. 2 years అయింది మట్టి ఫిల్అప్ చేసేదానికి. వాళ్ళ రక్షణ బట్టి తీసుకున్నాం. మా ఇప్పుడు ఉండే ప్రస్తుతం మనం పక్క ఉండే ల్యాండ్ అంతా ఈ పక్క 2 పక్కల మాది ల్యాండ్ ఉంది. సో ప్రభుత్వ భూమికి ఆడ దోవ అనేది ఖచ్చితంగా లేదు. ఈ ల్యాండ్ కి సర్వే రాళ్ళు నాటున్నారు. ఇక్కడ వరకు మీది అని, ఈ భూమి వరకు సర్వే రాళ్ళు పాత రోజుల్లో నాటిన ఏంటి అంటే మనం కొనేటప్పుడు ఒకేసారి అన్ని కొనలేదండి, ఒక్కొక్క బిట్టుగా అంటే ఎవరెవరు ఇస్తారన్నారో వాళ్ళతో పాటు కొద్ది కొనుక్కొని వచ్చినాం. తర్వాత రైట్ సైడ్ లో 2వ కొన్నాము, తర్వాత ఇది 3వ కొన్నాం. అలాగా కొద్దిగా మనం కొనుక్కొని పోయినాం. ఆ పక్క రోడ్డే లేదు. రోడ్లు యాక్చువల్ గా ఖాళీగా ఉండేటప్పుడు ఎవరు కూడా పోతారు, మన అబ్జెక్షన్ చెప్పలేదు. నిజంగా నేను చెప్పలేదు, అప్పుడు చెప్పలేదు. ఏది ఖాళీగా ఉండేటప్పుడు మనం ఎప్పుడు పిల్లప్ చేసి మనం సిమెంట్ రోడ్ వేయలేదు, బండి పోతా ఉంటది. ఓకే, మనం ఏది ఖాళీగా ఉంటే పోయేదానికి ఎవరు, మీరు కూడా ఖాళీగా ఉంటే పోయేదానికి ఏది వాళ్ళ హ్యాండ్ ఓవర్ లేదు, మా హ్యాండ్ ఓవర్ లో ఉంది. వాళ్ళది కాదు, మాది సొంత ప్రాపర్టీ ఉంది. అదే కదా ఇప్పుడు చూపిస్తాం, పోరాడతాము. మధ్యలో వచ్చారు, ఇస్తాను. మొన్న అది మాదండి, అది రోడ్డు మా నిధులతో వేశారు, దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా మీకు ఇస్తాము, గవర్నమెంట్ ఫండ్స్ తో వేశారు. మన సైట్ వరకు చర్యలు తీసుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. మన తర్వాత మనకు సంబంధం లేదు. మా సైట్ లో ఉండేది మొత్తం అబ్జెక్షన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం మేము. ఏది ఇప్పుడు కట్టే నిర్మాణం గేట్ పెడతానంటా ఉన్నారు. ఖచ్చితంగా మనం అబ్జెక్షన్ చేసుకోవాలి. మనం పట్టా ల్యాండ్ లో చేసేటప్పుడు మనం అబ్జెక్షన్ చేసుకుంటాం, ఖచ్చితంగా దాంట్లో చర్య తీసుకుంటాం. అది ఈ అడిగాను కదా, ఇది ఒక అంతే. ఈ ల్యాండ్ మీరు పట్టా ల్యాండ్ ఆ జెరాక్స్ మొత్తం ఒక సెట్ మీకు ఇస్తాను. ఇది కూడా ఎప్పుడైనా మీరెవరండి వచ్చేదానికి? మీరెవరు? నన్ను అడగొద్దు, మీరు చేసుకోండి. అలాగనే మాట్లాడినారు. నేనేం తప్పు చెప్పాల్సిన నాకు అవసరం లేదు, నిజంగా చెప్తాను. అలాగే మాట్లాడినారు ఆయన. తర్వాత వచ్చేసిన తర్వాత ఇంక వేరే మార్గం లేకుండా పోస్టులు పంపించాను. అది కాపీ కూడా ఉంది నా దగ్గర. పోస్టులు పంపించాను, ఆర్డీఓ గారికి పంపించాను, కలెక్టర్ గారికి పంపించాను. మున్సిపాలిటీ వాళ్ళు అయినారు. అవును. అది తర్వాత అడిగేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇది సర్వేర్ కూడా పంపించారు. ఇది మన మండల రెవెన్యూ సర్వేర్ పంపించారు, మండల సర్వేయర్ని. వాళ్ళు వచ్చి సర్వే చేస్తే మన పొలంలో ఉంది అని వాళ్ళు చెప్పారు. రోడ్ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా మన పొలంలో ఉంది అని చెప్పారు, వాళ్ళు చెప్పారు. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం దాన్ని ఆపేదానికి ఇది లేకుండా కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నారు. ఇంకా వేరే మార్గం లేదు మాకు. ఎంతసేపు అడిగితే కూడా కాంట్రాక్టర్ గారు తోసి అని అంత రేషగా మాట్లాడతారు. అది ఏమాత్రం కరెక్ట్ అని నాకు అర్థం కాలేదు. నేను కూడా పబ్లిక్ పోవాలనేది మనం కూడా అబ్జెక్ట్ చేసేందుకు నాకు కూడా ఇష్టం లేదండి. ఏమంటే నలుగురికి ఇప్పుడు చెత్త పోసిన నలుగురికి మంచిదే కదా అనుకుని మనం కూడా రోడ్ ఇచ్చేందుకు సంతగా ఉండాము. కాంపన్సేషన్ కట్టిస్తే మనం పట్టా ల్యాండ్ గా కొనింది కదా, కాంపన్సేషన్ కట్టిస్తే ఖచ్చితంగా మనం వదిలేస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు.